గురుగారు ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. మనం 12 గంటలకు బాధపడితే 2 గంటలకి 3 గంటలకు రిలీఫ్ అయిపోతాం. అరే అనవసరంగా బాధపడ్డాం కదా అనిపిస్తుంది. సేమ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా కొత్త ప్రాబ్లం పుడుతుంటుంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది కురింగిపోతారు, వేరే వాళ్ళకి చెప్పరు. రీసెంట్గా కూడా మనం చూసినాం, ఒక హృదయ విషాదకర ఘటన జరిగింది. ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకెళ్లి ట్రైన్ ముందు నించొని సూసైడ్ చేసుకుంది. అసలు చాలా దారుణమైన ఘటన అది. అంటే ఎందుకంత స్ట్రెస్లో పోతున్నారు? సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అసలు సమస్య వచ్చినప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏంది? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్. అంటే హైపర్ టెన్షన్. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. ఓకే, అంటే గురువు నీచంలో ఉన్న, కుజుడు నీచంలో ఉన్న, ఓవర్ థింకర్, చంద్రుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్. సో ఇది ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్కైనా, ఎంత పెద్ద కమాండ్ చేయగలిగిన వాడికైనా మానసికంగా వీక్ ఉండడం ఈ యొక్క లక్షణం. ఓకే, సో కలియుగంలో మనకు స్ట్రెస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంపిటీషన్ యుగంలో ఉన్నాం. సమాజంలో కాంపిటీషన్. ఓకే, మనము సమాజంలో డబ్బు బాగా సంపాదించాలి, ఇతరుల కన్నా మంచి కార్లు కొనుక్కోవాలి, ఇతరుల కంటే బాగుగా బ్రతకాలి, మన సంతానం బాగా చదువుకోవాలి, మన సంతానం మంచి ఉద్యోగాలు చేయాలి, అమెరికాకు పంపించాలి, సో మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. మరీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా మన ఇంటి పక్కడు ఇన్నోవా క్రిస్టా కొంటే మనం BMW కొనుక్కోవాలి. సో వాడు BMW కొన్నాడు అంటే మనం ఇంకొక 10 లక్షలు ఎక్కువ కారు కొనుక్కోవాలి. వాడు డబల్ ఫ్లోర్ వేస్తే మనం ట్రిపుల్ ఫ్లోర్ వేయాలి, లేకపోతే విల్లా కట్టాలి. సో ఇలా కాంపిటీషన్ మీద బ్రతుకుతున్నటువంటి సందర్భంలో స్ట్రెస్ అనేటువంటిది చాలా అధికంగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, ఈ స్ట్రెస్ను ఎదుర్కొనే సందర్భంలో మనిషికి మనిషి తోడు లేనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ప్రస్తుతం ఎందుకు కారణం అంటే, మనకు ఇంతకు ముందు మానసికంగా సాంత్వన చేకూర్చడానికి అన్ననో తమ్ముడో అక్కనో చెల్లో తల్లో తండ్రో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ హాల్లో నలుగురు కూర్చుంటే నలుగురు చేతుల్లోనో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎవరు కూడా బాగున్నావా అని అడగడానికి అవకాశం లేదు. ఎవ్రీథింగ్ ఎట్లయిపోయింది అంటే, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాడు ఇంట్లో వస్తాడు, అత్త బాగున్నావా అంటాడు, చక్కగా పోతాడు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేకపోతే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎక్కడ కూడా మన కుటుంబాలలో లేనటువంటి పరిస్థితి. అయితే టీవీ, లేకుంటే ల్యాప్టాప్, లేకుంటే సెల్ ఫోన్. సో అప్పుడు మనకు సాంత్వన చేకూర్చడం అంటే, ఉదాహరణ ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే నేను అతనికి ధైర్యం చెప్తా, లేదు నాయన నువ్వు 4 నెలల తర్వాత బాగుపడతావు, నువ్వు అది నువ్వు ఇది అని నేను ఏదో చెప్పి అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి ధైర్యంగా అతను బ్రతకడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేసి చాలామందిని బయటికి పంపిస్తా. ఇప్పుడు ఉదాహరణ, చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రవర్సీ పర్సన్గా వేణుస్వామి తెలుసు, కానీ వేణుస్వామి ప్రతిరోజు సుమారు 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. 10 మంది కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న సందర్భంలో నీకు అర్ధగంట గ్యాప్ ఇచ్చి నేను అక్కడ కూర్చోబెట్టి ఒక 2 కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. వాళ్ళు చాలా పెద్ద సమస్యలలో నా ఇంటర్వ్యూ మధ్యలో వస్తే కూడా నేను నీ ఇంటర్వ్యూ ఆపి నిన్ను అడుక్కొని 10 నిమిషాలు నాయన వెయిట్ చేయని అక్కడ కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. అది మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఒక గుడిసెలో ఉండే వ్యక్తికి సమస్య వస్తే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతాడు, కానీ ఒక 100 మంది పని చేసేటువంటి యజమాని సఫర్ అయితే 100 మంది కూడా సఫర్ అయినట్టే. సో సఫర్ అవుతారు. అట్లనే ఆ వ్యక్తి స్థాయిని బట్టి అతనికి ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం సీఎం సీట్లో కూర్చున్న సీఎంను చూసి సంతోషపడతాం మనం, కానీ సీఎంకు ఉండే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు, నీకు నాకు కూడా లేవు. సో సీఎంకు ఉండే కష్టాలు ఎవ్వరికి ఉండవు. ఎందుకంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించాలి, ఎట్ ది సేమ్ టైం ఆయన తన సీట్ను కాపాడుకోవాలి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేనే రావాలి అని మళ్ళీ ఆడ ఫైట్ చేయాలి. అంటే ఇంత పంచాయతీ ఉంటుంది ఆయనకు, సీఎంకు, అట్లనే మినిస్టర్కు, అట్లనే ఎమ్మెల్యేకు. మనకు తెలిసిన ఎమ్మెల్యే అబ్బా ఎంత బాగున్నాడు, కారులో తిరుగుతున్నాడు అంటావు, కానీ పొద్దున్న లేస్తే సాగుకోవాలి, పుట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పంచాయతీ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు. అట్లనే బ్యూరోక్రాట్లు, పోలీసోళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఆయనకు 190 ప్రెషర్లు ఉంటాయి. మంచి చేస్తే ఒక బాధ. సినిమాలో చూపించినట్టు సాయి కుమార్ కనుక లాఠీ పట్టుకొని నేను రుబాబ్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చి రుబాబ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయదు సమాజం. ఎందుకంటే ఆయనకు పొద్దున్న లేస్తే 100 రికమెండేషన్లు ఉంటాయి. సో వాళ్లకు స్ట్రెస్ ఉంటుంది. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇట్లా కుటుంబాన్ని పోషించాలి, అంటే పిల్లల బాధ్యత తీసుకోవాలి, మళ్ళా భర్త బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి. అంటే ఇన్ని రకాల స్ట్రెస్ను భరించేటువంటి శక్తి ఆడవారికి లేదు మానసికంగా. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండరు, మానసికంగా కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మగవాడు ఉద్యోగం ఒకటే చేస్తాడు, కానీ ఆడవాళ్ళు ఉద్యోగంతో పాటు కుటుంబాన్ని పోషించాలి, ప్లస్
కుటుంబ బాధ్యతతో పాటు సమాజంలో ఉద్యోగం చేయాలి. సో ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ను లేకుండా చేయాల్సిన బాధ్యత, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత బేసిక్గా పెళ్ళైన అమ్మాయి అయితే భర్త తీసుకోవాలి. కానీ భర్త ఆల్రెడీ ఇంకా స్ట్రెస్లో ఉంటాడు. సమాజంలో వీడి మీద ఉన్న బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వీడి మీద ఉంటుంది. సో వీడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాడు. సో ఆల్రెడీ పెళ్లి చేసుకొని బయటకు వచ్చింది కాబట్టి ఎవరు బతుకుతారు? భార్య, భర్త, పిల్లలు. సో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది. అంటే ఇంటి యజమానిది అంటే భర్తది. అంటే ఇటు తండ్రిగా పిల్లల్ని కాపాడాలి, భర్తగా భార్యని కాపాడాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే భర్త మీద ఉంది. వాళ్ళు సక్సెస్గా లేనప్పుడు, వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ. సో అందుకని ఏం చేస్తున్నామంటే, ఒక భర్త భార్యను చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి, చెల్లెని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, కొడుకులను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ కొడుకుకు స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి. స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి అంటే దైవికంగా నీకు ఒక శక్తి తోడు ఉండాలి. ఉదాహరణ, ఒక వెంకటేశ్వర స్వామో, ఒక కాళికామాతనో, ఒక ఆంజనేయ స్వామో, దుర్గామాతనో, ఒక గణపతో ఎవరినో ఒకళ్ళను నమ్ముకొని ఒక వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అని. ఇప్పుడు ఉదాహరణ, నేనున్నా, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను మనుషులను నమ్ముకోను. నేను ఏమంటా అంటే, నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడుకుంటాడు, నన్ను పుట్టించింది ఆయన్నే, ఈ కలియుగ దేవుడు, నన్ను ఆయన్నే కాపాడుకుంటాడు అని నేను బాధపడ్డా ఎదురుగా ఫోటోకి ఎదురుగా కూర్చొని ఆయనతోనే మాట్లాడుకుంటా, నేను సంతోషపడ్డా ఆయనకే చెప్పుకుంటా. సో నాకంటూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఇలా ఎంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు? సో ఇలా మార్గాన్ని ఎంచుకోనప్పుడు, మేము ఒంటరి వాళ్ళము అని ఫీల్ అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోనికి లోనయ్యే అవకాశం ఉంది, వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే, ఎప్పుడైనా కానీ సమస్య అనేది తాత్కాలికమైనది. అంటే ఇవాళ రాత్రి రేపు పగలు ఎట్లొస్తుందో, ఇవాళ సమస్య గంట గంటకు తీవ్రత తగ్గుతుంటుంది. నువ్వే అన్నావు, ఏమన్నావు అంటే 5 గంటలకు ఉన్న టెన్షన్ 7 గంటలకు ఉండదు. ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒక వ్యక్తి జైలుకు పోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి మన ఇంట్లోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెడ్ బాడీ మన ఇంటి ముందు ఉన్నప్పుడు ఉండే తీవ్రత దహనం చేసి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు 90% తగ్గిపోతుంది. తర్వాత ఎవరు వాళ్ళు కాఫీలు తాగుతారా, టీలు తాగుతారా అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డెడ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే తీవ్రత ఉండదు. అట్లనే మన జీవితాల్లో వచ్చే సమస్యలు కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము, ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే, ఎవరైతే పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో సఫర్ అవుతారు. సో తెగిడిచినోనికి తెడ్డేలింగం అని ఒక సామెత. ఎవడైతే తెగిడుస్తాడో, ఎవడైతే అన్నిటి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడో వానికి సమస్యలే లేవు కలియుగంలో. కలియుగంలో సమస్యలే లేవు. ఇప్పుడు 100 రూపాయలు 2 వీలర్ బండి కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ గట్టక గజ వనికేటోని చూస్తాం కానీ 3,000 కోట్లు బ్యాంకును ముంచినోడు వంకంగా చూసినవా? వాడు తడిబట్టేసుకొని ఏసీలో వండుకుంటాడు. అవును. సో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు లేదు అంటే, వీడి కారణం అదే. వీడు కూడా అంత ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వీడేం కావాలని గవర్నమెంట్ మోసం చేయడు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే, వాడిలో ఉండే కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకోవాలి. నేను అందుకని ఏమంటున్నా అంటే, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురుంగింటోడు ఏమనుకుంటాడు, నా బిడ్డ లవ్ చేసి ఏమో అయ్యింది, నా కొడుకు లవ్ చేసి ఏమో అయ్యింది, లేకపోతే నా ఇంట్లో ఏదో అయ్యింది, పరువు ఏం పరువు ఏమనుకుంది? పరువు కలియుగంలో పరువు అనేది లేదు, ఎవ్వరికి లేదు. కలియుగంలో శుద్ధపూస ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు స్కామ్ చేసేటోడే, ప్రతి ఒక్కడు ఎక్కడనో ఒక దగ్గర గవర్నమెంట్ను మనుషులను మోసం చేసేటోడే. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు సమాజం గురించి పట్టించుకుంటావు? ఇంకొకటి, ప్రతి కొంపలో ఏదో సమస్య ఉంది. నీ ఇంట్లో బిడ్డ సమస్య, అవతల ఇంట్లో కొడుకు సమస్య, ఇంకో అవతల ఇంట్లో డ్రగ్స్ సమస్య, ఇంకో అవతల ఇంట్లో పెంట సమస్య, రకరకాల సమస్య. మొత్తం మీద సమస్య లేని ఇల్లు భారతదేశంలో కలియుగంలో లేదు. లేనప్పుడు నువ్వు ఏం ఫీల్ కావాలి? అరే నా ఇంట్లో గిది ఉందిరా బై, వాని ఇంట్లో అది ఉంటుంది అంతే. రెండోది, వాడు మంచోడైతే కదా నువ్వు ఫీల్ కావాలి. ఇప్పుడు నీ పక్కనోడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ కావాలి. అంటే ఒక సామెత ఉంది, మొగడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని. అంటే మొగడు కొట్టినందుకు ఏడుపు కాదు తోడికోడు. అంటే నువ్వు ఎవడో సమాజంలో నిన్ను ఏదో అంటారు, వాడు మంచోడైతే కదా, వానికి సమస్యలు ఉన్నాయి, వాడు మంచోడైతే ఫీల్ అవ్వాలి. సో ఇది ఎక్కడొస్తుంది స్ట్రెస్ అంటే, సోషల్ మీడియా నుండి వస్తుంది. ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతున్నారు. సోషల్ మీడియా నడిపించుకోవడము, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో
పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్టు మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతిథుడు కాదు, నరేష్ అతిథుడు కాదు, ఎల్లయ్య అతిథుడు కాదు, పుల్లయ్య అతిథుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అంటే పక్కింటోని సబ్జెక్టులు నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురింటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కుంపలు మునుగుతాయా, తెల్లారు వాని పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3,000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, ఇటు 3,000 కోట్లు స్కామ్ చేసిందంటే వీళ్ళ ఇప్పటికి 2,000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ని ఎత్తుక్కోవాలి. అనేది ఏంటంటే పాజిటివ్ ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మొన్న ఇట్టు చేసిర్రు. ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? తెలియదు. ఇవాళ నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ను తీసుకొచ్చి మొన్న వైరల్ అయింది, సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె ఐపీఎస్గా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే ఆ విషయంలో మాట్లాడుతున్న డిఎస్పీని గురించి ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే డిఎస్పీని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే, కానీ ఈ డిఎస్పీ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నా, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే, అని నా థింకింగ్ ఎట్లుంది, ఎందుకు ఈయన ఫేమ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రెస్ మీదకి వస్తాడా? లేదు. ఏ టీవీ ఛానల్తో మాట్లాడరు కూడా, ఆయన చూడరు కూడా. ఎందుకంటే రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. అంటే ఆయనకు సమాజంతో పని ఉండదు. ఎంతసేపు ఆయన రైల్వే పట్టాలు, ఆయన కథ, ఆయన కార్ఖానా. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఈ రైల్వే డిఎస్పీ జాతకం ఏమై ఉంటుంది? ఈయన అందరికి తెలిసిండి వాళ్ళ. అవును, ఎందుకంటే దీని మీద ఇన్సిడెంట్ మీద ఈయననే మాట్లాడుతున్నాడు. సో నేను అట్లా పాజిటివ్ ఎత్తుకుంటున్నా. మన దాంట్లో పాజిటివ్ ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో మనంత పాజిటివ్ ఎవ్వరు లేడు. మనం గొప్పగా తెలవాలి అంటే మన పక్కకు ఉండేటువంటి దరిద్రుడి గురించి మనం ఆలోచించాలి. అంటే ఒక క్యాన్సర్ ఉన్నాడు, యంగ్ ఏజ్లో ఆటిజంతో పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. నేను అనేది అట్లాంటి వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ కండి. మన ఒక గుడిసెలో తినడానికి రోడ్డు మీద పోతే తిండి లేదు. జూబ్లీ చెక్ పోస్ట్లో పోతే ఆడెవడో ఏదో పని చేసుకున్నాడు, పెన్నులు అమ్ముకొని బతుకుతున్నాడు, బుగ్గలు అమ్ముతుంటారు. నేను అనేది వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ కా, వాడు మనకంటే బాగున్నాడు కదా. నేను అనేది అది. అంటే నీకు డెవలప్మెంట్కు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది నీకంటే లో స్థాయిలో ఉండే వాళ్ళని చూసి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. అలాగే నువ్వు ఎదగాలనుకునేటప్పుడు నీ ఆలోచన విధానం వేరే ఉండాలి. రక్షింపబడాలనుకున్నప్పుడు ఆలోచించే విధానం వేరే ఉండాలి. నువ్వు రక్షింపబడేటప్పుడు తక్కువ స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. నువ్వు ఎదగాలి అంటే పెద్ద స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. ఒక సామెత ఇదే పాజిటివ్గా చెప్పిన నేను ఇంకోటి కూడా చెప్తాను. నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవడం బెటరు. అంటే నువ్వు బెంజ్ కార్లో కూర్చొని ఏడ్చే స్థాయికి నువ్వు రా అంటే నీకు కష్టము. బెంజ్ కార్లో కూర్చొని ఏడువు నువ్వు అంటే అది పెద్ద లెవెల్. అట్లనే నీకు బాధ వచ్చినప్పుడు చిన్నవాడిని చూసి నువ్వు అరే నాకంటే చిన్నోడు ఇంకా కష్టాల పాలయ్యిండు కదా, వాళ్ళ మీద కంపేర్ చేస్తే నాకేముందిలే అంటే నేను అనుకుంటా. నేను మీడియాలో నన్ను ట్రోల్ చేసినప్పుడు, మేమ్స్ చేసినప్పుడు నేను అనుకుంటా ఒక హీరోని చూసి గంత పెద్ద హీరోకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద పీఎంకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద సీఎంకే దిక్కులేదు నేనెంత అంటే నేను ఆటోమేటిక్గా నేను రిలాక్స్ అయిపోతా. నేను అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోండి అని చెప్తున్నా. లేదు నిజంగానే ఒక యజమాని స్థాయి పర్సన్ ఉన్నాడు ఇంట్లో, నిజంగా నీకు బాధ్యత ఉంది అంటే ఇంట్లో మానిటర్ చేయి, నీకు తెలిసిపోతుంది. డిప్రెషన్లో ఉన్నవాడు మాట్లాడాడు, 4 రోజులు డిప్రెషన్లో ఉంటే వాడు 5వ రోజు నుండి మాటలు బంద్ చేస్తాడు. మాటలు బంద్ చేయగానే ఏమరా బాబు మాటలు బంద్ చేస్తలేవని పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టువాన్ని మాట్లాడు. ఆడవాళ్ళు అయితే అరుస్తారు, కొంతమంది మూమెంట్ సైలెంట్గా ఉంటారు. సో మంత్ డిఫరెన్స్ వస్తుంది. చాలా అబ్జర్వేషన్ చేయవచ్చు. మనము ఎంతసేపట్లో చేస్తాము, మనం ఒకటే ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళ బిహేవింగ్లో మార్పు వస్తే దొరకబట్టడం 2 నిమిషాల పని. సో మీరు వాళ్ళను దొరకబట్టి అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు వచ్చినాయి, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగి, ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇగో పలాని మా ఆఫీస్లో హెచ్ఆర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు మా టీం లీడర్ వల్ల ప్రాబ్లం ఉంది,
లేదు నేను ఫైనాన్షియల్గా ప్రెషర్ అవుతున్నా అన్నప్పుడు కూర్చోబెట్టి ఏం లేదమ్మా బతకొచ్చు, మనకు చాలా లైఫ్ ఉంది అని ఫైనాన్షియల్ అయితే ఒక లోన్ తీసుకోవడమో, లేదు మానసికంగా స్థైర్యం కావాలంటే ధైర్యం చెప్పడమో, ఇలా చేస్తూ ఒక 10 రోజులు వాళ్ళని గమనించినట్లయితే 11వ నాడు వాళ్ళే బయటపడతారు. మళ్ళీ 11వ నాడు వాళ్ళని మనం ఏం డిప్రెషన్లో పొమ్మన్నా పోరు. వాళ్ళని మానసికంగా ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో మానసికంగా స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. పిల్లల్ని పెంచేటప్పుడే మనం ఏం చెప్పాలి అంటే, నాయన నువ్వు తెలుగు రాష్ట్రాలలో బతుకుతున్నావు, భారతదేశంలో లేనటువంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది. భారతదేశం మొత్తం 2+2 = 4, కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం 2+2 = 5. నువ్వు ఇట్లనే బతుకు బిడ్డ, ఎందుకంటే మన దగ్గర 5 అంటారు 2+2, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎక్కడ లేరు, ఉండేటువంటి రాజకీయాలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఎక్కడ లేదు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు నాలెడ్జ్ చెప్తూ వాళ్ళు ఎట్లా బయటపడాలి పద్మవ్యూహం నుండి అనేది చిన్నప్పటి నుండి నేర్పగలిగితే అది సెలబ్రిటీ అయితే. సెలబ్రిటీ కాకపోతే ఆ ఉద్యోగం ఏమైనా చేసుకో మా సంబంధం లేదు. అంతేగాని నేను క్రికెటర్ అవుతా అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి, నేను పొలిటీషియన్ అయితే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి. అర్థమైందా? అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి. తోపు క్రికెటర్లు ఉన్నారు, అందరు ఎందుకు ఆడతలేరు? క్రికెటర్ అయినాక మనం తెలుసుకుంటున్నాం. కానీ క్రికెటర్ నిజంగా ఈ క్రికెటర్ల కంటే మంచి క్రికెటర్లు కుప్పలు ఉన్నారు. రాజకీయాల వల్ల బయటికి రాలేకపోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ రాలేకపోతున్నారు, అట్లనే సింగర్స్ రాలేకపోతున్నారు, అట్లనే పొలిటీషియన్లు రాలేకపోతున్నారు, అట్లనే సినిమా నటులు రాలేకపోతున్నారు. సో చాలా రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి పిల్లలకు విశదీకరిస్తూ ఇలా ఉండాలి బిడ్డ, ఇంత సఫర్ అవుతావు బిడ్డ, వీటన్నిటిని ఎదుర్కొని కంఫర్టబుల్ జోన్ దాటి గోదావరిలో కనుక అపోజిట్ డైరెక్షన్లో పులసపోయినట్టు నువ్వు కూడా సమాజానికి వ్యతిరేకంగా పో బిడ్డ, ఈ సమాజాన్ని పట్టించుకోక బిడ్డ అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ చిన్నప్పటి నుండే వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటి కండిషన్లోనైనా, ఎలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్లోనైనా మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తారు. రైట్. రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయన 3వ ఏలినాటి శని. జనరల్ గా 3వ ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్ గా 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ 3వ ఏలినాటి శని. 3వ. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్ గా 3వ ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది. అది రూల్, శాస్త్రం ఖచ్చితంగా చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ 3వ ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్ గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. ఆ ఫ్లైట్ డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర, సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు, అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా? వయసు ప్రకారం చెప్తారా? ఈ వయసు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. పెట్ లవర్స్ ఉంటారు చాలా మంది. నేను కూడా చాలా వరకు పెంచుతూ ఉంటాను డాగ్స్ని. గతంలో 2 చనిపోయినాయి. ఒకటి చనిపోయిన తర్వాత ఇంకో దాన్ని తెచ్చుకున్నాం, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. సో మన కుక్కలు చనిపోతే మనుషులకు ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది, చాలా రోజులు బాధపడుతుంటాం, బయటికి రాలేం. మీరు కూడా దాదాపు 7 కుక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అంటే కుక్కలు చనిపోవడం దోషం అంటారా? ఆ కుక్కలు చనిపోతే బాధపడాలా, లేకపోతే
ఏవైనా వెళ్ళిపోయింది అనుకోవాలా? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇది కూడా ఆ బాపతే. ఇప్పుడు కుక్కను కుక్కగా చూడాలి, అంతే అంటారు. కుక్కను అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అవును. సో కుక్క బేసిక్ లైఫ్ అనేది మనం తీసుకుంటే 12 ఏళ్ళ నుండి 14 ఏళ్ళు బతుకుతుంది ఒక కుక్క. ఎనీ బ్రీడ్ నువ్వు ఏదైనా తీసుకో, అది 14 ఏళ్ళు బతుకుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు బాధపడతామంటే 14 ఏళ్ళ తర్వాత చనిపోయే కుక్క గురించి మనకు బాధ లేదు, అంటే అది ఫుల్ఫిల్ జీవించినట్టే. ఓకే. సో 4 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క గురించి బాధ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జనరల్గా కుక్కలకున్న గొప్పతనం ఏంటంటే యజమాని మీదికి రాబోయేటువంటి చెడును అవి తీసుకుంటాయి. ఓకే. అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు ఆ చెడుగును కంట్రోల్ చేసి అది దాని మీద వైపు లాక్కుంటుంది, అప్పుడు అది చనిపోతుంది. అది ఆ కుక్క లక్షణం. ఓకే. అప్పుడు మనం బాగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గర సెయింట్ బర్నర్ ఉండే, 3వ సంవత్సరంలో అది చనిపోయింది. అసలు వితౌట్ రీజన్ గంట సేపటి చనిపోయింది. ఓకే. అంటే ఈవెన్ డాక్టర్ నుంచి టైం కూడా ఇవ్వలేదు. ఓకే. నాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఎందుకు చనిపోయింది కుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ శాస్త్రంలో ఎతికితే మనకు ఏదైనా కీడు జరగబోయేటప్పుడు ఆ కీడుని తప్పించడం కోసం మన దగ్గర ఉండే కుక్కలు చనిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో దాంట్లో భాగంగా ఇది చనిపోయింది. అంటే నాకు జరగాల్సిన కీడు నాకు తీసుకుంది. సో ఇక్కడ దాంతో అటాచ్మెంట్ చేసుకొని నేను డిప్రెషన్లోకి పోయి నేను టెన్షన్ పడడం అనేది పక్కన పెట్టి దాని మీద నాకు ప్రేమ ఇంకెక్కువ పెరిగింది. దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంతేగాని మనం డిప్రెషన్ చేసుకొని అయ్యో దానికి ఏం చేసినా ఓకే, మళ్ళీ సేమ్ బ్రీడ్ ఇంకోటి తీసుకొచ్చిన, అది చచ్చిపోయినందుకు ఇంకో కుక్కను ఎక్కువ తెచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే నేను అప్పుడు 5 ఉండే నా దగ్గర, ఇప్పుడు 9 ఉన్నాయి. అవును. నేను అనేది మనం చేసే విధానం, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది నేను దాని గురించి బాధపడకుండా కూర్చోలే. నేను ఏం చేసినా ఓకే, ఒక్క కుక్కనే నాకు కీడుని ఇంత తీసుకుంటే నేను నా 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడు ఇంకెంత తీసుకుంటాయి? నీకు అర్థమైంది నా ఆలోచన? ఒక్క కుక్క నా కీడుని ఇంత తీసుకోగలిగినప్పుడు నేను 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడుని ఇంకెంత తీసుకుంటా, అంటే నాకు జరగబోయే నష్టాన్ని ఇంకెంత బ్యాలెన్స్ చేస్తాయి కుక్కలు, అందుకని నేను 9 కుక్కలు పెట్టేసాను. ఓకే. సో మనం ఆలోచించే విధానం, అంతేగాని దాన్ని పట్టుకొని మనం ఏడవడం వద్దు. ఉంటుంది, మన మనుషులు చచ్చిపోతేనే సాయంత్రం వరకు మర్చిపోతున్న రోజులు ఇప్పుడు ఇవి. సో వాటి గురించి అంత పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. వాటి ప్లేస్లో ఇంకో 2 కొత్తవి కొనుక్కొచ్చుకోండి, ఇంకో 2టికి ఫీడింగ్ చేయండి. సో మీకు చాలా మంచిది. అట్లనే రోడ్ల మీద కుక్కలకు పెట్టండి, ఫుడ్ పెట్టండి. 2026కు సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురువారం, ముఖ్యంగా మేషం నుంచి మొదలు? సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని. సో 2వసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది, 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ రూపంలో, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి.
సో ఓవరాల్గా మనకు కొన్ని రాశులు పాజిటివ్ గాను కొన్ని రాశులు నెగిటివ్ గాను ఉన్నటువంటి సంవత్సరము పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.